ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిని చూడటానికి చూసి వారి కారాగారంలో విముక్తి కలిగిద్దామని వారిని కారాగారానికి వెళ్ళాడు. దేవకి మాత కృష్ణుని చూసి వెంటనే, నాయన నీవే పరమాత్మ కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకి ఎందుకు పంపావు, నా గత జన్మలో చిరునవ్వుతో. దేవకి ఆశ్చర్య చతురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యమో, ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అనుకుంది. అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. భగవద్భక్తులైన అవతార పురుషులైనా వాటిని తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రం మనమెంత. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం